హలో నమస్తే, వెల్కమ్ టు ద పుడీస్ కిచెన్. ఈరోజు రెసిపీ బేల్పూరి అండి. మామూలుగా పిల్లలు ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వచ్చేప్పుడు ఆకలి మీద ఉంటారు కదా పిల్లలు, ఇలాంటి వంటకాలు చూస్తే ఇష్టంగా తింటారు. దీన్ని బేల్పూరి అంటారు. ఇది బొరుగులు అండి, మురుగురాలు అంటాం కదా. మురుగురాలు 2 గిన్నెల క్వాంటిటీ తీసుకున్నాను నేను. ఒక 6గురికి సరిపడుతుంది ఇది. సో దాంట్లో మిక్స్ చేయడానికి ఉల్లిగడ్డలు ఒక 3 పెద్ద సైజువి, 2 టమాటాలు, కొత్తిమీర కొంచెము, పల్లీలు వేయించినవి, 2 నిమ్మకాయలు. సో దీంతోపాటు కావాల్సిన మసాలాకు కావాల్సింది ఇది ధనియాల పొడి. ధనియాల పొడిలో మామూలుగా నేను 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూను జీలకర్ర వేయించుకొని మిక్సీ కొట్టి పెట్టుకుంటాను. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. మామూలుగా అయితే చాట్ మసాలా అని బయట దొరుకుతుంది. చాట్ మసాలా లేకపోతే గరం మసాలా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ నేను ఈ బొరుగుల్లో వేసి దాన్ని మనం అన్నం కలుపుకున్నట్టుగా కలిపేసేయాలి. అది మామూలుగా గరిట పెట్టి గంటతోని స్పూన్తోని కలపచ్చు అని అనుకోవచ్చు, కానీ టమాటో స్క్వీజ్ కాదు, టమాటో జ్యూస్ బయటికి రాదు మనము మామూలుగా స్పూన్ పెట్టి కలిపి. సో చేత్తో అన్నం కలిపినట్టుగానే ఇదంతా కలిపేసేయాలి. ఏ పని చేయకముందైనా ఎస్పెషల్లీ వంట చేయకముందు చేతులు బాగా నీట్గా కడుక్కోవాలి. మా అత్తగారు ఇచ్చే అడ్వైజ్ నాకు, సజెషన్ నాకు. సో అది నేను ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాను. సో ఇందులో కావాల్సిన ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, టమాటో, కొత్తిమీర ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో వాటిని కూడా వేసేసి మంచిగా టమాటో జ్యూస్ వచ్చేసి టమాటో మెత్తబడేలాగా పిసికేయాలి. మొత్తము స్క్వీజ్ చేసేయాలి. సో స్క్వీజ్ చేసేసి కొన్ని ఆనియన్స్ నేను యాక్చువల్లీ అంతా వేసేద్దాం అనుకున్నాను, కానీ ఎవరన్నా అప్పుడు ఫ్రెష్గా ఆనియన్స్ మీద అంటే వాళ్ళ డిష్లో వేసుకొని తినాలా అనుకునే వాళ్ళు ఉంటారు. సో అలా ఆలోచించి మళ్ళీ చేత్తో కొద్దిగా వేసాను. కొంచెం ఆనియన్స్ మిగిలేటట్టుగా వేసుకున్నాను. రైట్. సో ఇందులో మనం కావాలంటే కార్న్ అని దొరుకుతుంది మార్కెట్లో. అది మామూలుగా మనం తినే బూందీలో ఉంటుంది. కారపు బూందీ తింటాం కదా, సావోరీ అంటారు. కారపు బూందీలో మనకి కార్న్ అని ఉంటుంది. అది మామూలుగా సపరేట్ ప్యాక్ కూడా దొరుకుతుంది మార్కెట్లో. నేను చెప్తుంది మొక్కజొన్న కాదు, నేను చెప్తున్నది పాప్కార్న్ది కాదు. కార్న్ అని దొరుకుతుంది మసాలాతోని. దాన్ని తెచ్చి దాన్ని మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూను ఆయిల్, వంట నూనెనే కొంచెము వేడి గిన్నెలో, జస్ట్ గిన్నె వేడిగా ఉండాలి, స్టవ్ ముట్టించాల్సిన పని లేదు. గిన్నె వేడిగా ఉంటే పల్లీలు వేయించిన గిన్నెలోనే నేను అవి ఆఫ్ చేసేసి స్టవ్ కట్టేసి అందులో కొంచెం నూనె పోసాను. ఎందుకంటే గిన్నె వేడిగా ఉంది కదా, నూనె పచ్చిగా పోసుకుంటే బాగోదు. కాబట్టి కొంచెం వేడి మీద పోసుకున్నామంటే వేడిగా ఉన్న నూనె, వేడెక్కిన నూనెను పోసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతో అన్నమాట. ఇక్కడ నిమ్మకాయ కూడా 2 నిమ్మకాయలు మీడియం సైజువి పిండేసాను. నిమ్మకాయ విత్తనాలు పడకుండా పిండేసాను. నిమ్మకాయ విత్తనాలు పడితే డిష్ అంతా చేదైపోతుంది. సో అవన్నీ ఈ టిప్స్ కొంచెం గుర్తుపెట్టుకొని పని చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా నిమ్మకాయలు పిండేసాను, ఆయిల్ వేసుకున్నాను, పల్లీలు కూడా వేసేసాను. కార్న్ వేస్తే ఇంకా బాగుండేది. సో కార్న్ వేయలేదు. కార్న్ వేస్తే క్రిస్పీగా వస్తుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. రైట్. ఇలా వేస్తేనే ఏం మిగలకుండా అయిపోయింది. నేను ఇంకా కార్న్ వేస్తే ఏం మిగలేదు. ఇందులో కావాలంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి. ఆయిల్లో వేయించి కరివేపాకు పక్కకు పెట్టుకొని వేసుకోవచ్చు. అది మీ రుచిని బట్టి ఉంటుంది. కరివేపాకు లేకుండా ఏ పని కాదు. దాని టేస్టే వేరు. సో ఇదండి ఈరోజు రెసిపీ. ఇలాగా కార్న్ బేల్పూరి, బొరుగులతో బేల్పూరి, ఇంట్లోనే హోమ్ మేడ్ బేల్పూరి. ఇది చూసారా, ఇది మిక్స్చర్. నేనైతే ఈ కారపు బూందీ కలిపాను, మా బాబు డిష్లో కలిపాను. సో మీరు ఇష్టపడి కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు. దీనికి తోడు మీరు స్వీట్ సాస్ కూడా ఈ డిష్లో సర్వ్ చేసుకోవచ్చు. ఎవరి డిష్లో వాళ్ళకి సర్వ్ చేసినాక దాని మీద జస్ట్ టాపప్గా వేసుకోవచ్చు.
లేదు అలా కాదు హనీ వేసుకుంటామో అది కూడా వేసుకోవచ్చు. ఎనీవే ఈరోజు రెసిపీ బేల్పూరి, ఇంట్లో హోమ్ మేడ్ బేల్పూరి. సో అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ టు ద ఫుడీస్ కిచెన్. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ టు ద ఫుడీస్ కిచెన్ అని చెప్పండి. థ్యాంక్ యూ.